This video is brought to you by Bharati Cement. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. మరోసారి చైనా దురాక్రమణకు దిగింది, సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లో భారత్ చైనాల సైన్యాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పి రెండు దేశాలు ఒప్పుకున్న విషయం మనకు తెలిసిందే. డాక్టర్ కన్నెగంటి రమేష్, ఎక్స్పర్ట్ ఆన్ టెర్రరిజం స్టడీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అనేక విషయాలపై క్షుణ్ణమైన అవగాహన, పరిశోధన ఉన్నవారు. హీఈస్ గోయింగ్ టు టాక్ టు us టుడే. నమస్కారం అండి. రైట్, రమేష్ గారు, ఈ కవ్వింపు చర్య కేవలం ఊరికే అంటే ఏదో ఒక విధంగా అటెన్షన్ డ్రాయింగ్ తప్ప దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు, వాస్తవమా? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ స్వప్న గారు. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, ఈస్టర్న్ లదాఖ్, అన్నిటికి మించి ఆక్సాయ్ చిన్, ఈ పదాలని మనం వింటూ ఉంటాం. భారతదేశానికి చైనాకి మధ్య 3488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉందండి. 3488. Out of 15,000 kilometers of land borders, India has 3,488 with China అండి. The second longest border, the first one being Bangladesh. ఓకే, ఇది ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, చాలా చర్చ జరుగుతుంది అన్నారు. 100% ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ అట్ పీస్ టైమ్స్ అంటారు. ఒకవేళ అంత సీరియస్ లేకపోయినా, సిన్స్ వీ కుడ్ ఐడెంటిఫై ది ప్రిసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ కదా, కరెక్ట్, అదే అనుకుందాం మనం. ఫెయిలర్సే అనుకుందాం. దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ అనుకుందాం, దిస్ ఈజ్ టీజర్ అనుకుందాం. టీజర్లో కానీ మనం రీసెర్చ్ చేసి, టీజర్లో కానీ ప్లాన్ చేసి, ప్రిపేర్ చేసి, పర్స్పైరింగ్ చేస్తే వీ కెన్ ఇన్స్పైర్ ద కంట్రీ. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మనం 1962లో వీ హ్యాడ్ ఏ బ్యాడ్ టైమ్ విత్ చైనా, యు నో దట్. 1962లో, తర్వాత 65లో 1965, రీసెంట్గా మీరే చెప్పారు ఇందాక గాల్వాన్లో అయితే అవును, డోక్లాము తర్వాత గాల్వాన్ తర్వాత ఇప్పుడు తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, December 9th, 2022. ఇది కదా ఫ్యాక్ట్. సో వీ కెన్ నాట్ టేక్ ద ఎనిమీ lightly, even though if it is a slightest of provocation. We have to actually do our mathematics correct, right, and then get things done going. So we have to connect the dots andi, Swapna garu. So I honestly feel we are not in a position to take it lightly. Because ఒకసారి బ్యాక్ డ్రాప్ చూస్తే G20 ప్రెసిడెన్సీ భారతదేశానికి వచ్చింది. చైనాకి కడుపులో కాలుతుంది, ఒకటి. రెండు, G20 తర్వాత ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జస్ట్ అబౌట్ 15-20 days బ్యాక్ వీ హ్యాడ్ ఏ జాయింట్ మిలిటరీ ఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్కి చైనాకి అసలు పడదు. అవును. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో వీటన్నిటి మనం దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఈ రెండు. మూడోదాన్ని అతి ముఖ్యమైనది ఏంటంటే, చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నేటరీ. ఒక 60 దేశాలని చైనా ఒప్పించగలిగింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా, చైనా తన యొక్క ఆర్థిక విధానాలని ముందుకు తీసుకెళ్తానికి. అందుట్లో భారతదేశం మటుకు సైన్ చేయలే. ఎందుకు చేయలేదు అనేది ఒక సెపరేట్ టాపిక్. సో అది మూడో పాయింట్ చెప్పానండి. నాలుగో పాయింట్, అతి ముఖ్యమైన పాయింట్, కరోనా బ్యాక్ డ్రాప్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అడ్డం పెట్టుకొని చైనా ఆడే నాటకాలని భారతదేశం స్ట్రైట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి, మనము ఇంటర్నేషనల్ ఫోరాలో చైనీస్ ఇన్వెస్టిగేషన్ ఆన్ చైనీస్ నెగ్లిజెన్స్ అనండి, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనండి, బయలాజికల్ వార్ఫేర్ అనండి. ఐ హ్యావ్ డిఫైన్డ్ ఇన్ ద సేమ్ వెరీ స్టూడియో iDream 2 years బ్యాక్ బయలాజికల్ వార్ఫేర్ అని చెప్పి ఒక డెఫినేషన్ కూడా చెప్పాను స్వప్న గారు. COVID-19కి, COVID-19కి, ఫర్ ద సేక్ ఆఫ్ ద వ్యూవర్స్, చూసేవాళ్ళ కోసం ఇంకోసారి రిపీట్ చేస్తాను. చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019 అని చెప్పి 5 స్పేసెస్ని కాంక్వర్ చేయడానికి చైనా, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, మన ఫిజికల్ స్పేస్ని, మన పొలిటికల్ స్పేస్ని, మన సైబర్ స్పేస్ని, మన మ్యారిటైమ్ స్పేస్ని, అన్నిటినీ కూడా ఈ 5 స్పేస్లని కవర్ చేయడానికి, చైనా కాంక్వర్ చేయడానికి ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని వాడతా ఈ COVID-19 అనే ఒక బయలాజికల్ మ్యాన్ మేడ్ డిజాస్టర్ని క్రియేట్ చేసిందని మీకు చెప్పాను. సో ఐ హ్యావ్ గివెన్ యూ 5 factors why we shouldn't be taking whatever happened on the 9th of December 2022 at Tawang, Arunachal Pradesh lightly. So I have given my thesis.
సో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను నేను. సో ఇప్పుడు ఈ కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఏం ఆశించి లేదు ఏమి జరుగుతుందనే ఒక ఆశాభావంతో ఇటువంటి కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి చైనా వైపు నుంచి. అంటే ఇది డెఫినెట్గా ఇది ఇలా పెరుగుతూ అంచెలంచెలుగా యుద్ధానికి దారి తీయాలనే ఒక పిలుప, లేక జస్ట్ కాన్ఫిడెన్స్ షేక్ చేసి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి? బోత్ ఐ టెల్ యూ. ఇంటెంట్ కంటెంట్ గమనిద్దాం. ఇంటెంట్ ఏంటి, చైనా ఎందుకు చేస్తుంది, వాట్ డస్ ఇట్ వాంట్ టు గెయిన్, ఏమీ ఉపయోగపడని ఒక ప్రాంతం తవంగ్ ఏరియాలో కాదా అంటే అది ఉపయోగపడిన ప్రాంతం కాదు, స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ నాది అంటుంది చైనా. మన అంతర్భాగమైన భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ఇవన్నీ ఉన్నాయి కదా. అరుణాచల్ ప్రదేశ్ మాది అంటుంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ వాడి సొమ్ము, వాడి బాబు సొమ్ము కాదు, వాడిది కాదు, మన భారతదేశాన్ని అని మొదటి నుంచి మన దాంట్లో ఉంది అది. తర్వాత అక్సాయ్ చిన్ భారతదేశానికి అతి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషను. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలన్నా, చైనాకి బుద్ధి చెప్పాలన్నా అక్సాయ్ చిన్ ఏరియా. ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అంటారు వాళ్ళు, మనమేమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఈ రెండు చూసుకున్నప్పుడు అక్సాయ్ చిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అక్సాయ్ చిన్ను, ఈస్టర్న్ లదాఖ్ 2.3 అరుణాచల్ ప్రదేశ్లో తవంగ్. ఈ 3 ఏరియాల్లో ముఖ్యంగా తవంగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనకి. సో దెర్ ఈజ్ నో సెకండ్ టేక్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ నెగోషియేషన్ ఆన్ తవంగ్ వెన్ దెర్ ఈజ్ అన్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ద తవంగ్ ఏరియాలో. సో అందుకని వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. చాలామంది పొలిటికల్ పండిట్స్ అనొచ్చు, రాజకీయ విశ్లేషకులు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, ఐ కంప్లీట్లీ డినై దేర్ ఎలిగేషన్స్. వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటో తెలుసా మేడం, పార్లమెంట్ సమావేశాలు కదా, బీజేపీకి ఏదో ఒకటి కావాలి కదా, కాబట్టి రాజు తన ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతని, రాజ్యంలో పరిస్థితుల్ని చక్కబెట్టుకోలేనప్పుడు రాజు ఏం చేస్తాడంటే చాణక్యుడు చెప్పినట్టు శత్రుదేశం మీద యుద్ధం ప్రకటిస్తాడు అనే ఒక టాక్టిక్లో అని చాలా మంది పొలిటికల్ పండితులు చెప్తున్నారు. మన కాంటెక్స్ట్ లో ఏంటంటే దేశాన్ని మేము కాపాడేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం, రక్షిస్తున్నాం అని, అంటే బీజేపీకి ఏదైనా గెయిన్ అవుద్దేమో అనే ఉద్దేశంతో చాలా మంది ఇది ఓన్లీ ఇంత జరిగితే ఇంత చూపిస్తున్నారు. ప్రధానమంత్రి గారు, రక్షా మంత్రి గారు, మా అజిత్ దోవల్ గారు, మా గురువు గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. మేడం, స్వప్న మేడం, బిలీవ్ మీ, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, ఇన్ని ఇంటెలిజెన్స్లు ఉన్నప్పుడు వీటన్నిటిని R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత 100% ఇట్ ఈస్ నాట్ ఎ కుక్డ్ అప్ స్టోరీ, it is the reality. There is definitely a border incursion or infiltration by Chinese soldiers. With satellite image it is available. Right. ఇప్పుడు ఆబ్వియస్ క్వశ్చన్, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు మన తీరం అంతా ఏదైతే ఉందో అంటే చైనాకి సాఫ్ట్ టార్గెట్గా నిలిచే అనేక అదర్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనకు ఆబ్వియస్గా ఉండే చోట సరిహద్దులు మనం భద్రంగా ఉంచుకుంటాం. ఇతర ప్రాంతాలలో కానీ ఇక్కడ ఉన్న అంటే గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత మనం ఏమన్నా పటిష్టం చేసామా, ఏమన్నా చర్యలు తీసుకున్నాం? మనము ల్యాండ్ బేస్డ్ సెక్యూరిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో మన ల్యాండ్ బోర్డరు 3000 కిలోమీటర్ల పైగా, బంగ్లాదేశ్తో 4000 కిలోమీటర్ల పైగా ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి. బంగ్లాదేశ్ 1975 తర్వాత 71 నుంచి వచ్చింది కదా, మీకు తెలుసు కదా, క్రియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అయిన తర్వాత చైనాతో 3485 మంది, ఇప్పుడే చెప్పారు 3485 కిలోమీటర్లు. అతి తక్కువ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ ఆఫ్ఘనిస్తాన్, అవును, 108 కిలోమీటర్స్. సో మనము ల్యాండ్ సెంట్రిక్, ల్యాండ్ బేస్డ్ సెక్యూరిటీ అప్రోచ్ మంది, డిఫెన్స్ మంది. కానీ ఆఫ్ లేట్, ఐ రిపీట్, ఆఫ్ లేట్, ఈ మధ్యకాలంలో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇండియా హ్యాస్ వోకెన్ అప్ టు ఎ రియాలిటీ వేర్ మన ఇండియన్ ఓషన్ని మనం కాపాడుకోకపోతే చైనా లోపలికి దూరి ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే ఒక 3 స్ట్రాటజీల ద్వారా భారతదేశాన్ని ఒక వ్యూహంలోకి నెడతానికి, పైనేమో ల్యాండ్ బోర్డర్ ద్వారా సెంట్రల్ ఏషియా మీదుగా యూరప్ వరకు చైనా తన రోడ్డు మార్గం ద్వారా, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా, తర్వాత సముద్ర మార్గం ద్వారా భారతదేశం చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన దేశాల్లో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ముత్యాల హారము, ముత్యాల దండ అనే ఒక థీరీతో భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాను, ఇటు శ్రీలంక, అటు ముఖ్యంగా మనకి ఇరాన్, యువతల వైపున ఇరాన్, వెస్ట్ ఏషియాలో వీటి దగ్గర తమ యొక్క నౌకాస్థావరాల్ని పెట్టి, ముఖ్యంగా శ్రీలంకలో హ్యాంబంతోతా అనే ఒక పోర్ట్లో డబ్బులు ఇచ్చి, పోర్ట్ డెట్ ట్రాప్ డిప్లొమసీ, అది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట.
మీకు ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నారా, ఈ డబ్బులు తీసుకోండి. మాకేం కావాలి, మాకేం వద్దు, మీ డెవలప్మెంటే మా డెవలప్మెంట్, మీరు 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 హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, మాకేం వద్దు. ఏం చేస్తారంటే మాకు 100 ఏళ్ల పాటు 99 ఏళ్ల పాటు ఆ పోర్ట్ మాకు లీజ్కి ఇవ్వండి, స్వామి కార్యము స్వకార్యము రెండో అవుతాయి, మీరు డెవలప్ అవుతారు మేము డెవలప్ అవుతాము అని నేను తీర్చలేనంత తప్పు నాకు ఇస్తారు మీరు. బై అంటే ఇది ఒక రకమైన ఎంటైస్మెంట్. చిన్నపిల్లలకి మనం చాక్లెట్లు ఇస్తామే, ఇది ఎట్లా అలా ఇచ్చి చైనా చాలా తెలివిగా భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలని ఆక్రమించుకుంటుంది మేడం. మా పరిభాషలో ఏమంటారంటే, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పరిభాషలో నియో కొలోనియలిజం. నియో కొలోనియలిజం అంటే ఫిజికల్గా రాను మీ దగ్గరికి, నేను మీ ఇంట్లోకి నేను వచ్చి మిమ్మల్ని ఫిజికల్గా భౌతికంగా నేను మీ ఇంట్లో కూర్చొని మిమ్మల్ని నేనేమి ఆక్రమించను, నేను నా ఇంట్లోనే ఉంటా, కానీ మీరు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలి, మొత్తం నేనే శాసిస్తా. దిస్ ఈస్ కాల్డ్ నియో కొలోనియలిజం. అంటే ఇట్స్ ఎ సైకలాజికల్ వార్ఫేర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. యూ నెవర్ నో దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూ ఆర్ ఇన్ ద వార్ సిచ్యువేషన్. బై ద టైమ్ యూ రియలైజ్ ఇట్స్ గాన్. బట్ అనేక చోట్ల చైనాతో అంటే సంబంధాలకు సంబంధించి అనేక విషయాల్లో టైటన్ చేసింది భారత ప్రభుత్వం. యాప్స్ బ్యాన్ చేయడం మొదలుకొని అన్ని అవేవి పనిచేయలేదంటారు. అంటే గాల్వాన్ తర్వాత డిడ్ వి డూ ఎనీథింగ్ కన్స్ట్రక్టివ్ టు ప్రొసీడ్? సో మచ్ హ్యాస్ బీన్ డన్ మేడం. 16 రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరిగినాయి. 2020 జూన్ నుంచి డిసెంబర్, ఇవాళ మనం మాట్లాడుకుంటుంది 15వ తారీఖు 2022, ఇప్పటికి 16 రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరగబట్టి మళ్ళీ గాల్వాన్ లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. దెర్ ఈస్ సో మచ్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మేడం, 99 ఆపరేషన్స్లో మేము సక్సెస్ అవుతాం. అంటే డిఫెన్స్ స్ట్రాటజీ సెక్యూరిటీ వాళ్ళం, ప్రజలకు తెలియదు, అది ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతాం, ఆ ఫెయిల్ అయిందే బయటకు వస్తుంది. 99 ఆపేసాను చూడండి, అది మీకు తెలియదు. మీరేమనుకుంటున్నారు, ఈ ఒక్కటి చూసి అయ్యో ఫెయిల్ అయ్యామనుకుంటున్నాం, కానీ 99 మేము సక్సెస్ఫుల్గా అక్కడ డౌన్ చేసాం. ముఖ్యంగా దేశ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ ఇస్ వెరీ సీరియస్ మ్యాటర్ స్వప్న మేడం మీకు. ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి డిస్కస్డ్ ఈవెన్ ఇన్ టెలివిజన్ స్టూడియోస్. అంటే 99 డౌన్ చేసాం అనడానికి మరి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అట్లీస్ట్ అలాగైనా చెప్పాలి కదా. అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. దట్స్ వై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ నెవర్ ఇన్ ద హిస్టరీ, మీరు చాలాసార్లు గమనించు ఉంటారు స్వప్న మ్యామ్, యు ఆర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాలకు ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు ఎప్పుడు చెప్పడానికి, పబ్లిక్ చెప్పడానికి మనం ఏమేమి దేశాలతో సంబంధాలు ఉన్నాయని. ఫస్ట్ టైం బీజేపీ టైంలో ఈ మోడీ గారు, మా అజిత్ దోవల్ గారి టైంలో, అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ ది గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ ఆల్సో ఏ బీజేపీ మ్యాన్, ఐఎమ్ ఏ కంప్లీట్లీ ఏ రీసెర్చ్ స్కాలర్ వర్కింగ్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ఇండియా. From that vantage point, I would like to tell you and honestly submit to you that Ministry of Home Affairs, Ministry of Defense has started this new initiative called public diplomacy, conveying it to the government, conveying it to the people, conveying it to the people outside of India also, what is happening inside the government అనేది. అంటే టు యాక్చువల్లీ మేక్ ఇట్ మోర్ డెమోక్రటైజ్, టు మేక్ ఇట్ మోర్ ఓపెన్. ఏదో తెర వెనక జరిగే వ్యవహారాలు కాదు బాబు, ఇదిగో ఇది మన పరిస్థితిని, సిచ్యువేషన్ని. స్పోక్స్ పర్సన్స్ని కూడా పెట్టారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఎన్నడూ లేని విధంగా పబ్లిక్కి చెప్పడానికి ఒక స్పోక్స్ పర్సన్ నియమించారు. ఇంతవరకు ఎప్పుడు జరగల, ఓన్లీ విదేశీ వ్యవహారాలకే ఉంది ఇంతవరకు. కరెక్ట్. సో దిస్ ఇస్ ది స్టాండ్స్ అన్నమాట. సో అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈ ఇన్సిడెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ అ గాల్వాన్ ఇన్సిడెంట్ టు షేక్ అప్ ద హోల్, బట్ ఇట్ హాస్ ద పొటెన్షియల్. అంటే థ్యాంక్ఫుల్లీ ఇట్స్ నాట్ యాజ్ బిగ్ అని, బట్ దీన్ని ఎలా తీసుకుని నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి భారత భద్రతకు సంబంధించి? ముఖ్యంగా ఫిజికల్ స్పేస్ అంటే ల్యాండ్ బోర్డర్ ఇష్యూస్ చూసినప్పుడు స్వప్న మేడం, ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనించే ఉంటారు, నార్త్ ఈస్ట్ ఇండియాలో అంటే ఈ 7 సిస్టర్స్ ఉన్నాయి మనకి, 7 స్టేట్స్. ఆ 7 స్టేట్స్ దగ్గర ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ సార్టీ స్టార్ట్ చేసింది. మనకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంపార్టెంట్ జెట్స్, ఇంపార్టెంట్ ఏరోప్లైన్స్, ఇంపార్టెంట్ ఫైటర్ జెట్స్ని అక్కడ సార్టీ, ఒక రకంగా పహారా పెంచింది. నెంబర్ 1. నెంబర్ 2, సైబర్ స్పేస్. చైనా వాళ్ళ బుద్ధి ఏంటంటే ఇక్కడ కొడతారు, అందరు ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న ఆ తరుణంలో మీ ఫోకస్ అంతా ఇక్కడ ఉన్నప్పుడు వేరే చోట్ల కొట్టుకుంటూ వస్తారు. జనరల్గా శత్రువు చేసే కార్యక్రమాలు ఇవి. సో వాటిని మనం ముందుగానే ఊహించి ఇండియన్ ఓషన్లో, పసిఫిక్ ఓషన్లో మనకున్న ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్ అంటారు. చోక్ పాయింట్, CHOK, చోక్ పాయింట్ ఏమేంటంటే ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్, శ్రీలంక,
భారతదేశానికి మధ్య ఉన్న సముద్ర మార్గము, హార్ముజ్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని ఇక్కడ ఇరాన్ దగ్గర, తర్వాత బాబ్ ఎల్ మందేబ్ అని ఇటు హార్న్ ఆఫ్ ఆఫ్రికా పైన రెడ్ సీ కింద, ఈ చోక్ పాయింట్స్ దగ్గర మనకున్న ఇంటెలిజెన్స్ని పెంచి మనకున్న అమెరికన్ నేవీతో కలిసి 7th ఫ్లీట్ ద్వారా ఇండియన్ ఓషను ముఖ్యంగా ఈ ఏరియాస్లో ఇంకా ఎక్కువ మనము పహారా పెంచాము. మూడోది సెట్ఇన్, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుంది ఇండియాలో, SERT ఈ సెట్ఇన్ను తమ యొక్క అఫెన్సివ్ స్ట్రాటజీస్ని ఇంకా బలోపేతం చేసే విధంగా ఢిల్లీలో పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అని 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ప్రపంచంలో 70% ట్రేడ్ షిప్ ద్వారా జరుగుద్ది, సముద్ర మార్గం ద్వారా జరుగుద్ది. 70ని ద వాల్యూ ఆఫ్ ది షిప్పింగ్ ఆఫ్ 70% ఈజ్ ఈక్వల్ టు 90% ఆఫ్ ది ఇన్కమ్ దట్ ఈస్ జనరేటెడ్ ద హోల్ ఓవర్. రైట్. వాటి మీద కృషి చేయడానికి ముఖ్యంగా సప్లై చైన్ ఉంటుంది, సప్లై చైన్ మేనేజ్మెంట్, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాలుగోది అతి ముఖ్యమైనది, ఇంటర్నేషనల్ ఫోరాలో చైనా చేస్తున్న వాటికి డిప్లొమాటిక్గా యూ హ్యావ్ టు మేక్ ఇదనమాట, అంటే దౌత్యపరంగా యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ వాయిస్ హర్డ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్. సో G20 ఈజ్ వన్, క్వాడ్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ దెన్ ఇండియా. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు కలిసి ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ద లార్జెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ ఈజ్ పసిఫిక్. Right. The third largest in the whole world is Indian Ocean. 70% of the trade by value and by volume happens through Indian Ocean and Pacific Ocean waters. రైట్. ఈ రెండుటికి సంబంధించి క్వాడ్ సీరియస్గా పనిచేస్తుంది. సో క్వాడ్ ఈజ్ వర్కింగ్ అండ్ దెన్ మరి ముఖ్యంగా ఇండియా, యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజికల్లీ గెటింగ్ క్లోజర్. అంటే నిజంగా అంత క్లోజ్ ఉందంటారా ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు? వెరీ వెరీ వెరీ. డు దే హ్యావ్ ఎనీథింగ్, అంటే వాట్ ఈస్ ద కామన్ ఆబ్జెక్టివ్? ఏదో నీ శత్రువు కాబట్టి నీకు కూడా డేంజర్ కాబట్టి మనం కలుద్దాం అని కూడా అది అంతవరకు ఉంది. ఓకే. యునైటెడ్ స్టేట్స్, అమెరికా, ఎవరితో అయినా అసలు మైత్రి ఉంటుందా? దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అదే పర్మనెంట్ ఎనిమీస్, పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ దట్ ఆర్ రియల్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. అంతే, ఇంట్రెస్ట్ ఆర్ పర్మనెంట్ బట్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. అంతే కదా. యునైటెడ్ స్టేట్స్ క్రిస్టల్ క్లియర్గా దాని యుఎస్ గ్రాండ్ స్ట్రాటజీలో ఇది కనపడతా ఉంటుంది మనకి. యుఎస్ ఎవరితో స్నేహం చేసినా ఇది కనపడుతుంది మనకి. సో రష్యా ఏం చేస్తున్నా కూడా అడగాలి నెక్స్ట్ అది. అదే. సో ఇలాంటి పరిణామ క్రమంలో వీ కెన్ నాట్ రిలే ఎంటైర్లీ ఆన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యు సీ, ఆఫ్టర్ ఆల్ యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్, యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్, బట్ యూ షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ నైబర్స్. అంతే, రైట్? సో వీ షుడ్ నో హౌ టు మేనేజ్ అవర్ చైనా, హౌ టు మేనేజ్ అవర్ పాకిస్తాన్. నేను అవరే అంటున్నా, ఇంకా ఇప్పుడు కూడా మన వాళ్ళు కాకపోయినా మన వాళ్ళే అంటున్నా, ఎందుకంటే మన కర్మగాలి మన నైబర్స్ కాబట్టి. సో యూ షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ నైబర్స్ కదండి. సో ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, యునైటెడ్ స్టేట్స్ అక్కడి నుంచి అక్కడ పరిగెత్తుకొచ్చే లోపల చాలా జరగవచ్చు. అందుకని ఇలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ ద క్రక్స్ అండి స్వప్న మేడం. ఓన్లీ యూనిఫామ్లో ఉన్న వాళ్ళే సోల్జర్స్ కాదు, పోలీసులు కాదు, మిలిటరీ, ఆర్మీ, నేవీ కాదు. ప్రతి భారతీయుడు ఈ జియో స్ట్రాటజిక్ భారతదేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు నాకు సంబంధించిందే, నా ఇంటికి సంబంధించిందే అనే విధంగా ఆలోచన, పరిజ్ఞానం పెంచుకోవాలి. ఎందుకంటే ఆన్ వన్ హ్యాండ్ యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టెడ్ అంటున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ నో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా, హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ అనే ఈ యాటిట్యూడ్ని మీరు కిల్ చేసి యూ షుడ్ హ్యావ్ ద లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ఏ PhD ఆన్ ఫారెన్ అఫేర్స్ ఆఫ్ ఇండియా. మినిమమ్ సెన్స్ ప్రజల్లో కూడా ఆ జాగ్రత్తకు రావాలి. Thanks to digital media, of course. I think maybe thanks to iDream, one of the important digital medias, because you guys have a lot of penetration and reach. Correct. So given that also, I think media like you welcoming step ఏంటంటే మాలాంటి వాళ్ళకి కూడా మేము చెప్పడానికి మాకు ఒక వేదిక దొరికింది. ఖచ్చితంగా జనానికి తెలియాలి. It's no longer about only politics, cricket or films and సో మనకు అర్థమైంది ఏంటంటే క్వాడ్ ఒప్పందంలో ఉండే వాళ్ళు అంటే సముద్ర మార్గాన ఉండే అనేక అంశాలలో భద్రతని పెంచడం, అమెరికాతో సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఉమ్మడి శత్రువు అనుకున్న మరో విధంగాను
పటిష్టం చేయడం, అవును, అలైన్మెంట్ పటిష్టం చేయడం. మూడోది అఫ్ కోర్స్ తెలిసిన సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే చొరబాట్లు జరుగుతాయో అక్కడ టైటన్ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎక్కడి నుంచి అయితే డైవర్ట్ చేసి ఎనిమీ టాక్టిక్స్ మొదలు పెట్టచ్చో వాటి మీద కూడా మనం దృష్టి పెట్టడం ఒకటి. 4 పౌర భద్రత, పౌరులు కూడా దేశ భద్రతలో ఒక యాక్టివ్ పాలు ఇంకోటి చెప్పాను మేడం, సైబర్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెట్టిన్ ద్వారా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఎందుకంటే సైబర్ దాడుల్లో చాలా వరకు చైనా దొరకంది ఎక్కడంటే సైబర్ దాడుల్లోనే. ల్యాండ్ బోర్డర్ కాబట్టి మనకి ఈజీగా కనపడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ అని, తవాంగ్ అని, లేదా డోక్లాం అని, లేకపోతే ఇంకోటి ఈస్టర్న్ లడాక్ అని కనపడుతుంది. కనపడని స్పేసు, బౌండరీస్ లేని స్పేస్ సైబర్ స్పేస్, అంతర్జాలంలో మాయాజాలం చేయగలిగిన శక్తి చైనాకి బాగా ఉంది. అవును. సో కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ జాగ్రత్తతో ఉన్నాం మనం. వీఆర్ బీయింగ్ మోర్ వాచ్ఫుల్, వీఆర్ బీయింగ్ మోర్ కేర్ఫుల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అఫైర్స్. బికాజ్ దేశ ఆర్థిక వ్యవస్థ మనం అన్ని ఇప్పుడు ఈ 2022 సంవత్సరం చూసుకున్నప్పుడు మీరు ఎవ్రీథింగ్ యూ హ్యావ్ కెప్ట్ ఇట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ లాగా. మీ బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి, మీ మ్యారేజ్ దగ్గర నుంచి, మీ రిలేషన్షిప్స్ దగ్గర నుంచి, మీ మంచి మీ చెడు మొత్తం తీసుకెళ్ళి సైబర్లో పెట్టాం, ఇంటర్నెట్లో పెట్టాం. సో యూ నీడ్ టు బి మోర్ అవేర్ ఆన్ దట్. బికాజ్ అక్కడ కొడితే ఖచ్చితంగా ఒక మనిషిని కూడా చంపకుండా వ్యవస్థ కూలిపోయి, దేశం కూలిపోయే అంత జాగ్రత్త సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్లో ఉంది. కాబట్టి ఆ పొటెన్షియల్ యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్, విచ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ లాట్ ఆఫ్ స్టాండ్స్. బట్ గివెన్ India's geostrategic analysis within which you see from a perspective, I think we need to do more than what it is right now. Right. చాలా వెళ్ళాలి మేడం ముందరికి, చాలా డీప్గా దీన్ని తీసుకెళ్ళాలి. వన్ ఫైనల్ ప్రశ్న, సూటి సమాధానం రమేష్ గారు. ఆ మధ్య మరొక బయోలాజికల్ వార్ఫేర్ ఉండదు అని అనడానికి మాత్రం మన దగ్గర ఏమీ బేసిస్ లేదు, ఉండొచ్చు అని చెప్పారు. అంటే ఒక కరోనా దారుణంగా అసలు షేకప్ చేసేసింది యావత్ ప్రపంచాన్ని. సో వేర్ ఆర్ వి ఆన్ దట్? ఇంకా మనకి ఏమన్నా లీడ్స్ వస్తున్నాయా, ఇన్ఫర్మేషన్ వస్తుందా దీనిపై? ఎస్ మేడం, దట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియా యాజ్ ఎ కంట్రీ, ఐ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్. I was in Israel for 3 years. So we were taught as students how to wear a gas mask దగ్గర నుంచి, how to inject on your thigh, ఒక ఇంజెక్షన్ ద్వారా యాంటీడోట్ టు కెమికల్ వార్ఫేర్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, గాడ్ ఫర్ బిడ్. అలాంటివి కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాట్ ఐ మీన్ టు సే ఈజ్ యూ హ్యావ్ టు బీ ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్తో అలర్ట్గా ఉంటాము. మన ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, మన రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, మన ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ యొక్క పొటెన్షియల్ ఇంకా పెంచి వాళ్ళ ద్వారా చైనీస్ కదలికల్ని గమనించడం, అదొక రెండో స్ట్రాటజీ. ఒకటి పౌరులకి కాన్షియస్నెస్, పౌరులకి ట్రైనింగ్, సివిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ లాట్ టు గో సివిల్. కానీ అంటే జరుగుతుందని మనకు ఏమన్నా రీసెంట్గా ఏమన్నా వస్తున్నాయా? డెఫినెట్. చైనా ఊరుకోదు. చైనాకు ఒక 100-year గ్రేట్ గేమ్ ఉంది. 1949 నుంచి 2049 వరకు సూపర్ పవర్ స్టేటస్లో ఉండాలి, తన చుట్టూ ఇంకొక దేశం కనపడకూడదు అనేది దాని యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాస్ ఇంటెన్షన్. We know the intent and we know the content also. China, how much does it have the content? Does it have the content? Does it have the character to do good for the global peace, or does it have the character to harm the global peace? Annappudu, that's where so many people have question marks about Chinese behavior, Chinese state behavior, or let's say Communist Party of China's behavior. That's where we got to be more careful. It has the intent, it has the content. We have to change the character of the state of China by being more resilient, more firm, more resolute. And which I think as a country, Bharat. Yes. I think dispensation at the central government, led by Modi sir and Doval sir and Dr. Jaishankar sir and Raksha Mantri garu. I think we are doing a pretty good job. Right. But we have to step up our game in the days to come, to counter, to contain China. రైట్. డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు చాలా క్రిస్ప్ అండ్ టు ద పాయింట్ అందరికీ సుస్పష్టంగా వివరించి చెప్పారు జరుగుతున్న పరిణామాలపై. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. జై హింద్. Jai Hind, ma'am. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.